పేపర్ లీక్ అయింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. భారతదేశం మొత్తం జరిగే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. రీసెంట్ గా 10వ తారీఖు కూడా ఓపెన్ చేశారు. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, కానీ ఓపెన్ చేసి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు బాగా వినపడుతున్న పేరు తెలుసా? నీట్ యూజీ స్కామ్. అసలు ఏంటి ఈ నీట్ యూజీ స్కామ్? ఎవరు చేశారు? దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? దీనివల్ల 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం ఆధారపడిందంటే నమ్ముతారా? నిజం. దాంతోపాటు భారతదేశ భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ స్కామ్ అలాంటిది. నీట్ యూజీ ఎగ్జామ్ అనేది ఎవరైతే డాక్టర్ చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రవేశ పరీక్షగా ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఇది భారతదేశం మొత్తం మీద కండక్ట్ చేస్తారు. దీనిని ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. రీసెంట్గా ఎన్టీఏ వాళ్ళు నీట్ యూజీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. బాగానే ఉందిగా అంటారా? నోటిఫికేషన్ మొదలు ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేదాకా మొత్తం స్కామే నడిచింది. వీళ్ళు చేసిన 4 దశల్లో కూడా 4 రకాల అనుమానాలు తావిచ్చింది. నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2024 రిలీజ్ అవగా దాన్ని మార్చి 16 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్ క్లోజ్ చేసి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్పారు. మార్చి 16 తారీఖు ఎండిపోయిన దాన్ని ఆల్మోస్ట్ ఒక 20 రోజుల తర్వాత ఎందుకు ఓపెన్ చేశారు ఎవరికి తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏప్రిల్ 9వ తారీఖు మరియు 10వ తారీఖు కూడా ఓపెన్ చేశారు. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, కానీ ఓపెన్ చేశారు. అడిగితే స్టేక్ హోల్డర్స్ కోసం ఓపెన్ చేసామని చెప్పారు. ఇక్కడ అనుమానం తావిచ్చింది. ఒకసారి ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయకూడదు. ఆ 9, 10వ తారీఖులో అప్లై చేసిన వాళ్ళు ఎవరు? ఆ స్టేక్ హోల్డర్స్ అనే క్వశ్చన్ అందరికి వచ్చింది. అందరికి కూడా ఎందుకు పెద్ద డౌట్ వచ్చింది అంటే పేపర్ లీక్ అయింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. భారతదేశం మొత్తం జరిగే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. రీసెంట్ గా బీహార్ పోలీసులు 13 మందిని నీట్ పేపర్ ని లీక్ చేసినందుకు గాను అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక్కొక్క పేపర్ గాని 30 నుంచి 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేసినట్టు చెబుతున్నారు. గుజరాత్ లోని 6 స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఒక టీచర్ ని హైర్ చేసుకున్నారనమాట. ఆ టీచర్ వచ్చేసి ఆ ఎగ్జామ్ సెంటర్ లో వాళ్ళకి హెల్ప్ చేసినందుకు గాను ఈచ్ పర్సన్ 10 లక్షల రూపాయలు ఆమె డిమాండ్ చేసింది. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు 7 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా ప్రూఫ్లు దొరికాయి అన్నమాట. అప్పుడు ఎన్టీ ఏం చేస్తున్నా కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఒరిస్సాలోని, ఢిల్లీలోని వాట్సాప్ గ్రూపుల్లో మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో 5 లక్షల రూపాయలకి నీట్ పేపర్ని అమ్మడం జరిగింది. ఇది కూడా ప్రూఫ్లు సహా బయటపడింది. ఒక మాస్క్ ఉన్న వ్యక్తి ఈ విధంగా నీట్ ఎగ్జామ్ గురించి చెప్పాడు. మీరు ఎగ్జామ్ పేపర్ని బయట కొనాలనుకుంటే 50 నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అది నాకు 5 లక్షల రూపాయల లోపు నీకు ఒక పేపర్ని అమ్ముతానన్నాడు. ఇది స్కామ్ కావచ్చు, అది నిజం కావచ్చు, వాట్ ఎవర్, బట్ పేపర్ లీక్ అయింది అనేది ఖచ్చితంగా నిజం. మనకి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది కొత్త కాదు. గుజరాత్ అంటే అది మోదీకి గ్యారంటీ. ఈ మోదీకి గ్యారంటీ అనే రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్ సంబంధించి 11 పేపర్లను లీక్ చేశారు. ఎక్కడ ఈ స్కామ్ లో 201 మంది క్యాండిడేట్లు ఉన్నారని తేల్చారు. 2023 తెలంగాణలో ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్ చేసిన తెలంగాణలో రిక్రూట్మెంట్ భాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన పేపర్ కూడా లీక్ చేశారు. ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ అయితే చెప్పే పనే లేదు. ఎగ్జామ్ సెంటర్కి వస్తారు, తుపాకులు తీసుకుని కూర్చుంటారు, ఎగ్జామ్ రాసుకుని వెళ్ళిపోతారు. అందరూ కూడా ఒకే మార్కులు వస్తాయి. 4750 సెంటర్లను ఈ నీట్ ఎగ్జామ్ కోసం కేటాయించారు. రాజస్థాన్లోని ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాద్దామని కూర్చున్న స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ షీట్లో ఆల్రెడీ ఎవరో మార్క్ చేసి ఎవరో ఆన్సర్ పెట్టారని ఆన్సర్ ఇచ్చిన పేపర్లు ఇచ్చారు. దానికి వాళ్ళు మళ్ళీ అడగ్గా ఇంకొక పేపర్లు ఇచ్చారు. ఇక్కడ టైం వేస్ట్. మ్యాటర్ ఏంటంటే అంటే ఎవరు వీళ్ళు రాయాల్సిన ఎగ్జామ్ ఎవరు రాశారు? వీళ్ళ ఆన్సర్ షీట్లని ఎవరు ఇచ్చారు? అంటే మళ్ళీ రాజస్థాన్లోని ఇంకో ఏరియాలో వాళ్ళు ఎగ్జామ్కి రాయడానికి హిందీ మీడియం పెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. అంటే ఒక నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం కూడా ఇక్కడ లోపాలు ఉన్నాయి. దీనికి ఎన్టీ ఏం స్పందించలేదు. మే 5వ తారీఖున 24 లక్షల మంది స్టూడెంట్స్ 4750 సెంటర్లలో ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్స్ రాసి అఫీషియల్ రిజల్ట్ వచ్చేసి జూన్ 14 రావాలి. కానీ జూన్ 4 తారీఖు ఎందుకు రిలీజ్ చేశారు? ఇక్కడ జరిగిన ఏదో ఒక స్కామ్ ఈ ఎలక్షన్ హడావుల్లో కొట్టుకుపోతుందని మ్యాటర్ ఇక్కడే బయటపడింది. జూన్ 14 రావాల్సిన రిజల్ట్ జూన్ 4 ఎందుకు ఎదురు? అంత రీజన్ ఏంటి? అంత హడావుడి ఎందుకు? ఎగ్జామ్ రిజల్ట్స్ రాని వచ్చాయి. కానీ 720 మార్కులు గాను 720 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ వచ్చి 67 మంది. కాంగ్రెస్ ఏమాకండి, అసలు మ్యాటర్ ఇక్కడే బయటపడింది దాకండి. 67 మంది కలిసి 720 మార్కులు ఒకేసారి కొట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి కొడతా కొంచెం ఇబ్బందికరమైన మ్యాటర్. 720 మార్కులు సాధించిన వాళ్ళు 6 నుంచి 16 మంది ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి కొట్టిన వాళ్ళు. ఇక్కడ అనుమానం తావిచ్చింది. అది కూడా బీహార్ నుంచి 718 మార్కులు 719 మార్కులు కొట్టారు. ఇందులో కూడా ఏందా ప్రాబ్లం అంటారా? అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. మ్యాటర్ ఏంటంటే దీని ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 720 మార్కులు గాను 180 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్కులు. అంటే 180 క్వశ్చన్లు మొత్తం అటెండ్ చేస్తే కానీ 720 మార్కులు రావు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్ తప్పుగా రాసినా కూడా -1 అవుతుంది. ఒక క్వశ్చన్ వదిలేసినా కూడా 716 మార్కులు అవుతాయి. లేదా ఒక క్వశ్చన్ తప్పు రాసినా కూడా 715 మార్కులు అవుతాయి. వీళ్ళకి 718, 719 ఎలా వచ్చినాయి? ఛాన్స్ లేదు. దీనికి ఎన్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేశారో వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడైతే మేము సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాము ఎగ్జామ్ ని, అందుకు మేము గ్రాస్ మార్క్స్ కలిపామన్నారు. ఈ గ్రాస్ మార్కుల వల్ల ఎంత వచ్చింది ఎంత పోయింది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ये एक बच्चा है या बच्ची है जिसके OMR शीट को मैं आपके सामने दिखा रहा हूं. इस OMR से कैलकुलेट करोगे तो इसके 368 नंबर आएंगे. पेपर कोड भी मेंशन्ड है, बाकी डिटेल्स हटा रहे हैं बच्चे की प्रिवेसी को बचाने के लिए. तो यहां से इसके 368 नंबर आ रहे हैं और ये रहा एनटीए द्वारा जारी किया गया इसका नीट का रिजल्ट. यहां पे इसके 453 नंबर आ रहे हैं.
यानी कुल 85 नंबर का इसे ग्रेस मिला या कैसे हासिल हुआ, और 85 नंबर की ग्रेस से इसकी रैंक लाखों आगे चली गई होगी और एक नॉर्मल बच्चा लाखों रैंक पीछे गया है। ना जाने ऐसा कितने रिजल्ट्स के साथ हुआ है, इसीलिए इस बार कट ऑफ इतना हाई दिख रहा है। ఈ 718 719 మార్కులు ఎలా వచ్చినాయి ఎవరికి తెలియదు, గ్రాస్ మార్క్స్ అంటున్నారు. ఈ గ్రాస్ మార్క్స్ ఇవ్వడం కంటే కూడా ఎక్కడైతే లేట్ అయిందో అక్కడే ఇంకో 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఇచ్చి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. 2024 ఫిబ్రవరిలో ఒక చట్టం తీసుకొచ్చారనమాట. ఆ చట్టం ఏంటంటే ఎక్కడైనా ప్రవేశ పరీక్షలకి, ప్రభుత్వ పరీక్షలకి, విద్యారంగ పరీక్షలకి, ప్రవేశ పరీక్షలకి పేపర్లు కానీ ఏదైనా స్కామ్ కానీ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 కోటి రూపాయల జరిమానా. మరి ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు బాగా చదివే విద్యార్థులు కూడా సరైన రిజల్ట్ రానప్పుడు మనస్తాపానికి గురై ఇలాంటి స్కామ్లు జరిగినప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా మందిని చూసాం. కేవలం వాళ్ళ యొక్క తప్పు కాదు ఇది. ఇప్పుడు ఈ నీట్ స్కామ్కి ఎవరు సమాధానం చెబుతారు? ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? 24 లక్షల మంది విద్యార్థుల యొక్క బాధను ఎవరు తీరుస్తారు? ఇందులో ఎంతమంది నకిలీ డాక్టర్స్గా తయారయ్యే ఛాన్స్ ఉంది? మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? గ్రాస్ మార్క్ తీసేస్తారా? మళ్ళీ వీటి మీద కమిషన్ వేసి ప్రాపర్ రీచెక్ చేయమంటారా? ఏదైనా కానీ తొందరగా చేస్తే మంచిది. జై భారత్, జై హింద్.